వెల్కమ్ టు రా న్యూస్ ఛానల్. నేను మీ రమేష్ని. ఈసారి మన ఎన్నికల ఖర్చు దాదాపు 1,00,000 కోట్లు దాటుతుందని ఒక అంచనా. జనరల్గా ఇంత ఖర్చు పెట్టి ఎలక్షన్లు చేయాలా అంటే ప్రజాస్వామ్య దేశంలో కంపల్సరీ ఎలక్షన్లు అనేది అవసరం. ఎందుకంటే ప్రభుత్వాలని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు ఎన్నుకోవాలి. ఎన్నుకుంటేనే ప్రభుత్వాలు ప్రజల్ని నడిపిస్తూ ఉంటాయి. అలాగే దేశం కూడా ముందుకు నడుస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల ఖర్చు ప్రతి 5 సంవత్సరాలకు పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. 2019 ఎలక్షన్లప్పుడైతే దీని ఖర్చు 55,000 కోట్లు ఉండేది. 55,000 కోట్ల నుంచి ఇప్పుడు 2024 ఎన్నికల ఖర్చు ఎంత అయిందంటే దాదాపు 1,00,000 కోట్లు దాటుతుందని అంచనా. అయితే ఇంత ఖర్చు పెట్టి ఎలక్షన్లని ప్రతి పార్టీ ఎందుకు ఇంత ఛాలెంజ్గా తీసుకుంటుందని అంటే ప్రతి పార్టీ గెలవాలని తను ఇంత ప్రజల్లోకి వెళ్ళడం కోసం డబ్బులను ఖర్చు పెడుతూ ఉంటుంది. అయితే ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మామూలుగా కాకుండా ప్రచార నిమిత్తం దాని డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, పేపర్ యాడ్స్లో కానీ, పోస్టర్స్ కానీ, ఇలా బయటికి వెళ్ళేటప్పుడు జెండాల ఖర్చులు, ప్రతి ఖర్చు ఉంటుంది. అలాగే అది కాకుండా కూడా ఇప్పుడు జనరల్గా ప్రతి పార్టీ తన యొక్క ఆఫీస్ని తెరవాల్సి ఉంటుంది. ఆ ఆఫీస్కి రెంటలు, కరెంటు బిల్లు, ఇలా ప్రతిదీ బిల్లు పే చేయాలి. కాబట్టికే ఇంత మొత్తంలో ఈసారి డబ్బులు ఖర్చు అవుతున్నాయని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. 1,00,000 కోట్లు పెట్టి మనకు ఎలక్షన్లు నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వాలు మరి ఎలక్షన్లు గెలిచిన తర్వాత అన్ని కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన వీళ్ళు మనకి ప్రజాపాలన అందిస్తారా, ప్రజల కోసం పనిచేస్తారా అంటే ఒకంత ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఎందుకనంటే ఏ ప్రభుత్వమైనా ఎలక్షన్ల ముందు ప్రజలు మేము మీ బాటన, ప్రజలే మా వాళ్ళు, ప్రజలతోటే మేము ఉంటామని అంటూ ఉంటారు. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజల్ని పట్టించుకున్న దాఖలాలు ఉండవు. కానీ ప్రజల కోసం చేసే ఈ ఎన్నికల ఖర్చు 1,00,000 కోట్లు దాటుతుందని అంటే అసలు 1,00,000 కోట్లతో మన దేశాన్ని ఎంతవరకు అభివృద్ధి చెందించవచ్చో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అయితే ఏదేమైనా కానీ రాజకీయ నాయకులైనా లేకపోతే పార్టీలైనా ఎవరైనా కానీ మనం ఎన్నుకునే ముందు వాళ్ళని మనం చూసి ఎన్నుకోవడం వల్ల కొంత మంచి జరిగే ఛాన్స్ ఉందని మనకు తెలియవస్తుంది. అయితే ఏదేమైనా కానీ ఎన్నికలు అవసరము. కానీ ఎన్నికలు అవసరం అని చెప్పేసి ఇన్ని లక్షల కోట్లు ఒక 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఒకంత ఆశ్చర్యంగానే ఉంది. ప్రపంచంలో ఇంత ఖర్చు ఏ దేశంలోనూ జరగదనేది ఒక వింటిది. అది నిజమా? అయితే నిజమైతే మన భారతదేశం ఇంకా దానికి ప్రణాళికలు రూపొందించి ఈ ఎన్నికల ఖర్చుని తగ్గిస్తే బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.